సార్ ఇప్పుడు ఎంబీబీఎస్‌లో ప్రతి అంటే సెమిస్టర్స్ ఉంటాయి. ఆ సెమిస్టర్స్‌ని కూడా ఒక్కో దాంట్లో కొన్ని ఖర్చుతో కూడినటివి ఉంటాయంట. అంటే ఈ సెమిస్టర్స్‌ని ఒకే టైంలో పే చేయొచ్చా అమౌంట్? లేకపోతే ఇంకేదైనా గ్యాప్ ఇచ్చి ఇక్కడ పే 3 చేయొచ్చా? ఆప్షన్స్ ఉంటాయి ఫీ స్ట్రక్చర్స్. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ 20,00,000 కాలేజ్ ఫీజు ఉంది ఎంటైర్ ఎడ్యుకేషన్‌కి. స్టూడెంట్ ఒకేసారి 20,00,000 ముందే కట్టుకోవచ్చు. లేదు స్టూడెంట్ లేదంటే ఇయర్లీ ఫీజు ఉంటది. 20,00,000ని ఇయర్‌గా డివైడ్ చేస్తే మీకు 6 ఇయర్స్ అంటే 2.5 లాక్స్ వేసుకున్నా. ఇయర్లీ 2.5 లాక్స్ లాగా కట్టొచ్చు. లేదంటే 1,25,000 సెమిస్టర్ అంటే 6 నెలలకు ఒక సెమిస్టర్. సెమిస్టర్ లాగా 1.5 లాక్ 1,25,000 అలా కూడా పే చేసుకోవచ్చు. సో ఈఎంఐ ప్రాసెస్ ఉండడం వల్ల ఇప్పుడు ఒక పేదింటి విద్యార్థి ఉన్నాడు. 1,25,000 రూపీస్ అనేది 6 నెలలకు ఒకసారి కట్టడం కొంచెం వాళ్ళకి ఈజీగా ఉంటుంది. వాళ్ళు నెలకు 20,000 సంపాదించినా వాడు ఫీజు కట్టుకోవచ్చు. సో ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి. ప్లస్ అక్కడ పార్ట్ టైమ్స్ చేసుకునే సౌకర్యం కూడా ఉంది. సో ఈఎంఐలాగా కట్టుకోవచ్చు. 6 మంత్స్ వాడు 6 మంత్స్ లాగా పే చేసుకోవచ్చు ఫీజు. లేకపోతే ఇయర్లీ పే చేసుకోవచ్చు. లేదంటే డబ్బులు ఉన్నోళ్ళు ఒకేసారి 6 ఇయర్స్ కూడా పే చేసుకోవచ్చు. ఇట్స్ డిపెండ్ ఆన్ ది స్టూడెంట్. రైట్ సార్. ఇప్పుడు మీ యూనివర్సిటీకి సంబంధించిన దాంట్లో లోన్ ఆప్షన్ ఏమన్నా ఉందంటారా? ఎడ్యుకేషన్ లోన్స్ అనేవి ఇప్పుడు ఇస్తున్నారు. చాలా బాగా ఇస్తున్నారు. సో స్టూడెంట్‌కి ఎడ్యుకేషన్ లోన్ కూడా వీఆర్ హెల్పింగ్ ద ప్రాసెస్. స్టూడెంట్‌కి ఎడ్యుకేషన్ లోన్ కావాల్సిన ఏవైతే డాక్యుమెంట్స్ అవన్నీ ఉన్నాయో మేము చెక్ లిస్ట్ ఇస్తాము. వాళ్ళు మీ డాక్యుమెంట్ మాకే ఇస్తే మేమే ఆ ఎడ్యుకేషన్ లోన్ ప్రాసెస్ కూడా హెల్ప్ చేస్తాము. ఎడ్యుకేషన్ లోన్ కావాల్సిందంతా కూడా మేము చేసి పెడతాము. స్టూడెంట్‌కి ఫస్ట్ ఇయర్ నుండి కావాలా, సెకండ్ ఇయర్ నుండి కావాలా అది వాళ్ళ ఇష్టం. సో ఎడ్యుకేషన్ లోన్ కావాల్సిన డాక్యుమెంటేషన్ వర్క్ కూడా అంతా మనం ఇచ్చి వాళ్ళకి లోన్ వచ్చేలాగా చేసి వాళ్ళని పంపిస్తాం. మెడికల్ యూనివర్సిటీకి అండ్ ట్రైనింగ్ పర్పస్‌లో అట్లా ఏమన్నా ఉన్నాయంటారా హాస్పిటల్స్? ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ ద హాస్పిటల్స్. ఓకే. సో నాకే హాస్పిటల్స్ ఉన్నాయి. అండ్ మెడికల్ యూనివర్సిటీస్ అనేవి అవన్నీ గవర్నమెంట్ యూనివర్సిటీస్. హ్మ్. సో వాటికి 100% నేను చెప్తున్నా 6,000 బెడెడ్ 6,000 పడకలు ఉన్న హాస్పిటల్ ఉంది. 10,000 బెడెడ్ హాస్పిటల్స్ ఉన్నాయి. సో వాటికి యూనివర్సిటీకి హాస్పిటల్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి. వాడు ఒక మెడికల్ కాలేజ్ పెట్టాలి అంటే ఫస్ట్ హాస్పిటల్స్ ఉండాలి. తర్వాత మెడికల్ కాలేజ్ స్టార్ట్. కానీ ఇవి గవర్నమెంట్ యూనివర్సిటీస్ కాబట్టి వీళ్ళకి మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ అనేవి ఎంటైర్ సిటీలో ఉంటుంది. ఒక యూనివర్సిటీకి హాస్పిటల్స్ అన్నీ ఆ యూనివర్సిటీవే ఉంటాయి ఆ సిటీలో. సో మనం పంపించేది కూడా ఎయిమ్స్ కన్నా పెద్ద యూనివర్సిటీస్ అని చెప్తున్నా. సో 5 టైమ్స్ పెద్ద యూనివర్సిటీ. సో అలాంటి యూనివర్సిటీస్లో 100% హాస్పిటల్స్ ఉంటాయి. ఇండియాకి వచ్చినాక కూడా మన హాస్పిటల్స్ స్టూడెంట్ ట్రైన్ అవుతాడు. ఇంకా జాబ్ చేయాలనుకున్న వాళ్ళకు కూడా మనమే జాబ్ కూడా ఇస్తాం. సో ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం. అంతేకాకుండా స్టూడెంట్కి కూడా మనము ట్రైనింగ్ ఇవ్వడము, మన ఫారెన్ పేషెంట్స్ లేదా ఇండియన్ పేషెంట్స్ ఇవన్నీ నాలెడ్జ్ వాళ్ళకి 2 సైడ్స్ వాళ్ళకి ఇండియన్ డిసీజెస్ ఏంటి, ఆ కంట్రీ డిసీజెస్ ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకుంటారు. ప్లస్ వాళ్ళకి మంచి బ్రాడ్ మైండ్తో మంచి నాలెడ్జ్తో స్టూడెంట్ ఇండియాకి వస్తాడు. వీళ్ళు ఫస్ట్ అటెంప్ట్లో పీజీ క్రాక్ చేస్తారు అండ్ వీళ్ళు హ్యాపీగా పీజీ డాక్టర్స్ ఇండియన్ డాక్టర్స్ కన్నా 80% ఇప్పుడు ఫారెన్ డాక్టర్సే పీజీ క్రాక్ చేస్తారు. చాలామంది ఏమంటారంటే ఇదంతా ఒక లైక్ ఫేక్, లేదంటే ఇండియన్ కౌన్సిల్ వాళ్ళు కూడా చాలామంది ఏమంటారు అబ్రాడ్లో చదివచ్చినోడు అంత స్ట్రాంగ్. బట్ నవేడేస్ అబ్రాడ్లో ఉన్న నాలెడ్జ్, అబ్రాడ్లో ఇచ్చే ఒక ఎడ్యుకేషన్ వాళ్ళు చాలా కాంపిటేటివ్గా వెళ్తున్నారు. అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ వెరీ స్ట్రిక్ట్ ఉంది మన దానికన్నా. మన ఎగ్జామ్ ప్యాటర్న్ చెప్తే ఇంకా నవ్వుతారు, కానీ అక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ ఈజ్ వెరీ స్ట్రిక్ట్. వాళ్ళ దగ్గర ఐఫామ్ లాంటి ఎగ్జామ్స్, ప్లాబ్, యూఎస్ఎంఎల్ ఇలాంటివి చాలా చక్కగా ఇట్లాంటి ఎగ్జామ్స్ ముందే ట్రైన్ చేయడము స్టూడెంట్స్కి 5th ఇయర్ 6th ఇయర్ నుండే వాళ్ళు స్టూడెంట్స్ ఎగ్జామ్స్కి అటెంప్ట్ చేయడం వల్ల వాళ్ళు ట్రైన్ అవుతున్నారు. సో అలాంటి స్టూడెంట్ యూఎస్ఎంఎల్, ప్లాబ్, ఐఫామ్ లాంటివి రాసినాడు. ఐఫామ్ అంటే ఒక క్వశ్చన్కి 14 ఆప్షన్స్ ఉంటాయి. 3 ఆప్షన్స్ 4 ఆప్షన్స్ ఉంటేనే రాయడం కష్టం. 14 ఆప్షన్స్ ఉంటాయి. అట్లాంటి ఎగ్జామ్స్ని స్టూడెంట్ ముందే ట్రైన్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఈ నీట్ పీజీ క్రాక్ చేయడం వాళ్ళకి పెద్ద ఇష్యూ కాదు. సో దే విల్ బీ ద బెస్ట్ ఫ్యూచర్ డాక్టర్స్ ఇన్ ఇండియా. సో అంటే ఎడ్యుకేషన్ నేను బయటనే చదవాలని నేను చెప్పట్లేదు, కానీ రాని విద్యార్థులు టైం వేస్ట్ చేయకుండా లాంగ్ టర్మ్స్ ఇప్పుడు ఒక మీరు 3 లక్షలు 4 లక్షలు లాంగ్ టర్మ్స్కి పెట్టి ఆ మనీ వేస్ట్ చేసే బదులు అదే 3-4 లక్షలు మీకు 3 ఇయర్స్ ఫీజు అయిపోతుంది. 2 లాంగ్ టర్మ్ చేస్తే ఆ 2 లాంగ్ టర్మ్ ఫీజు వచ్చేసి మీకు 3 ఇయర్స్ 3.5 4 ఇయర్స్ ఎంబీబీఎస్ ఫీజు అయిపోతుంది. సో ఆ ఫీజు ఎందుకు వేస్ట్ చేసుకోవడం, లాంగ్ టర్మ్స్కి వెళ్ళి మీ టైం వేస్ట్ చేసి మీ టైం వేస్ట్ అవుద్ది, ఏజ్ డిఫరెన్స్ వస్తుంది, ఇవంతా కూడా లైక్ వేస్ట్ ఆఫ్ ద థింగ్. సో మంచి ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి అనేది నేను చెప్పాలనుకుంటున్నాను యాక్చువల్గా స్టూడెంట్స్కి. సో ఈ నవేడేస్ ఏమైపోయిందంటే లాంగ్ టర్మ్స్ మీరు ఎన్ని చేసినా
ఇయర్లీ స్టూడెంట్స్ సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గదు. తగ్గదు. అండ్ ఎంబీబీఎస్ సీట్స్ ఉన్నాయి 1,00,000 మాత్రమే. Yes. 25 లక్షలు ఉండే లాస్ట్ 26 అయింది, వచ్చే సంవత్సరం 30 లక్షలు అవ్వచ్చు. 30 లక్షలు అయినా ఆ 30 లక్షల మందికి ఉంది 1,00,000 సీట్స్ మాత్రమే. సో వై యూ ఆర్ డూయింగ్ లాంగ్ టర్మ్? సో రాదు అన్నప్పుడు 200 మార్కులు వచ్చినప్పుడు కూడా వాడు అనుకుంటాడు 500 క్రాక్ చేసేస్తా అంటాడు. 500 వచ్చినా 460 వచ్చినా రాని విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు రెడ్డిస్లో 480 వచ్చినప్పుడు కూడా ఎంబీబీఎస్ సీట్ రాలేదు లాస్ట్ ఇయర్. వై యూఆర్ వేస్టింగ్ టైం? సో 480 వచ్చిన వాళ్ళు పోయిన ఇయర్ ఏమనుకున్నారు, మళ్ళీ లాంగ్ టర్మ్ చేసినారు, 4 lakhs పెట్టినారు ఒక ఇన్స్టిట్యూట్లో. మళ్ళీ ఇయర్ హ్యాపీగా 300 మార్క్సే వచ్చింది. 480 వచ్చినప్పుడు 300కి నువ్వు డిక్రీజ్ అయిపోయింది. సో అన్నెసెసరీగా నీ టైం వేస్ట్ అయింది, నువ్వు డిప్రెస్ అవుతావు, అన్నెసరీ సైకలాజికల్గా స్ట్రెస్ అవుతావు, పేరెంట్స్ ఇబ్బంది పడతారు. ఇట్స్ ఆల్ వేస్ట్ ఆఫ్ టైం. స్మార్ట్గా ఆలోచించండి. అబ్రాడ్ ఎంబీబీఎస్లో మీకు తక్కువ ఖర్చుతో ఉంది. మీ ఎంబీబీఎస్ చేయాలనే గోల్ ఏదైతే ఉందో దాన్ని చంపుకోకండి. దానికి మీకు ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఉంది, నేనున్నా. విల్ డూ ద ప్రాసెస్. వీఆర్ యువర్ ఫ్యూచర్. నీట్ క్వాలిఫై అవుతేనే అక్కడ, అంటే ఇందాక మనం డిస్కషన్ చేసుకున్నాం, నీట్ క్వాలిఫై అనేది కంపల్సరీ అవసరమా సార్, లేకపోతే అవసరం లేకుండా కూడా అక్కడ వెళ్ళి నీట్ క్వాలిఫై అంటే ఒకటి చెప్తా అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్యామిలీలోనే ఉన్నారు, ఇప్పుడు నా బ్రదర్ డాటరే ఉంది అనుకున్నాం, దే ఆర్ ఇన్ యుఎస్. సో వాళ్ళకి నీట్, ఆమె ఇండియాలో ఇంటర్మీడియట్ చేసింది. సో అక్కడికి వెళ్ళి తను ఇక్కడ నీట్ రాసింది, వచ్చిందేమో, ట్రై చేసింది, రాలేదు. అబ్రాడ్ వెళ్ళి ఎంబీబీఎస్ చేసుకుని యూఎస్లో సెటిల్ అవుద్ది, లేదా యూకేలో వెళ్ళి సెటిల్ అవుద్ది. సెటిల్ అయిన తర్వాత వాళ్ళు అక్కడ యూకేలో లైసెన్స్ తీసుకున్నాక షీ కెన్ కమ్ అండ్ వర్క్ ఇన్ ఇండియా. ఎవరైతే ఎంబీబీఎస్ చేసి డైరెక్ట్ ఇండియాకి రావాలి అనుకుంటున్నారో వాళ్ళకి మెడికల్ లైసెన్స్ ఇచ్చే అవకాశం లేదు. బట్ స్టూడెంట్ ఎంబీబీఎస్ చేసి పీజీ యూకేలో కానీ యూఎస్లో ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్లో చేస్తే అక్కడ మెడికల్ లైసెన్స్ వస్తుంది. ఇక్కడ ఎట్లయితే మెడికల్ బోర్డు మన తెలంగాణ మెడికల్ బోర్డు లైసెన్స్ ఇస్తుందో అట్లా అక్కడ మెడికల్ లైసెన్స్ తెచ్చుకున్నాక నువ్వు ఇండియాకి వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో అప్పుడు నువ్వు నీట్ క్వాలిఫై అవ్వకుండా యూ కెన్ బీ ఏ డాక్టర్, అదొక ఆప్షన్. సో నీట్ క్వాలిఫై అయితే ఇండియాకి వచ్చి ప్రాక్టీస్ చేసుకోగలుగుతారు. నీట్ క్వాలిఫై కాకపోతే మీరు అబ్రాడ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అబ్రాడ్లో యూకే, యూఎస్ఏ లాంటి కంట్రీలో మీరు మెడికల్ లైసెన్స్ తెచ్చుకుంటే దెన్ యూ కెన్ వర్క్ ఇన్ ఇండియా. ఇది నేను ఫస్ట్ నీట్ వచ్చినప్పుడే చాలామంది ప్యానిక్ అయినప్పుడు ద డే 1 నేను చెప్పిన, బికాస్ మై ఫ్యామిలీ దే ఆర్ డాక్టర్స్ ఇన్ యూకే. సో ఇవన్నీ కూడా అరే క్వాలిఫై కానీ విద్యార్థికి డాక్టర్ అవ్వాలంట, అప్పుడు వాడి పరిస్థితి ఏంటి అన్నప్పుడు ఎన్హెచ్ఎస్లో ఇవన్నీ మేము రీసెర్చ్ చేసి నేను ఓకే స్టూడెంట్కి మెడికల్ లైసెన్స్ అక్కడ ఉంటే హ్యాపీగా వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కాబట్టి ఎటువంటి డిప్రెషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో యూ కెన్ డూ.